క్రైస్తవ్యం అనేది మతమును మార్చేది కాదు, మార్గమును మార్చేది, నీ మనస్సును మార్చేది. సువర్టపురం అనే ఊరు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళ చేయి పడిందంటే అది ఏదైనా సరే అది దొంగతనం అయిపోవాల్సిందేనంట. కానీ ఈరోజు ఆ సువర్టపురం అనేది సువార్తపురముగా పిలిచబడుతుంది. ఎందుకు? ఆ ఊరినే క్రీస్తు ప్రేమ మార్చివేసింది. క్రైస్తవ్యం అనేది దొంగల్ని మార్చేది, లంచగొండులను మార్చేది, మూర్ఖులను మార్చేది, వ్యభిచారులను మార్చేది, నరహంతకులను మార్చేది. అదే విధముగా క్రీస్తు ప్రేమ సువార్తపురముగా మార్చింది. అది నా యేసయ్య. దొంగలంటే స్టోర్పురం దొంగలే అంటారు. వారి పేరు చెప్తే దక్షిణ భారతానికే హడల్. ఇతడు నాటి గజ దొంగల్లో ఒకడైన ఇస్పాక్. పక్కగా ఉంటాడనే కాని చెయ్యేస్తే బస్తాల బంగారం చిక్కాల్సిందే. తన 13వ ఏట నుంచి 46 ఏళ్ల పాటు దొంగతనాలు చేశాడు. తరువాత ఆ జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక భావనలు అలవర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన పాస్టర్. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. ఈ విలేజ్ లో ఉన్న ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, జడ్జిస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. అందుకే తమ ఊరు పేరు సువార్తపురంగా మార్చాలని కోరుతున్నారు. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు అసలు లేదు. ఎక్కడ అందరూ మారారని మేము అనుకుంటున్నాం. మారారని గుర్తించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం.